షేర్ రెంటింగ్ కొత్తగా ఉంది కదా వినడానికి. దాని గురించి తెలుసుకుందాం. Hey, Ava. Do you know that man? Happy birthday, Ava. 8 already. Looks like you did ball with your friends. I see you back playing football Thursdays, Ava. Hope your dad picks you up on time for once. Every time you share their life online, you risk sharing their personal data with the world. Pause before you post a message. పేరెంట్స్ వాళ్ళ పిల్లల పిక్చర్స్ని వీడియోస్ని షేర్ చేయడాన్ని ఆన్లైన్లో షేర్ రెంటింగ్ అంటారు. ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం బిఫోర్ ఏజ్ 5 90% ఆఫ్ చిల్డ్రన్ పేరెంట్స్ యాక్చువల్లీ షేర్ దేర్ ఇమేజెస్ ఆన్లైన్. హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఒక్కసారి కనుక మీరు ఆన్లైన్ పిక్చర్స్ ఆర్ వీడియోస్ పెడితే అవి ఎప్పటికీ ఉండిపోతాయి. దీనినే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. ఈ వీడియోస్ని పిక్చర్స్ని షేర్ చేయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు, లేదా మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. 1 in 5 ఇమేజెస్ ఇన్అప్రోప్రియేట్ సైట్స్లో వస్తుంది. అంటే మీరు మీ పిల్లలవి స్నానాల ఫోటోలు, స్విమ్మింగ్ ఫోటోలు, లేదా వెకేషన్ ఫోటోలు, లేదా రకరకాల డ్రెస్సుల్లో ఉన్న ఫోటోలు మీరు పెడతారు. మీ మనసు మంచిదే, మీ సర్కిల్ మంచిదే, కానీ ఆ ఫొటోస్ వెళ్ళే సైట్స్ మంచివి కాదు. అండ్ యూ కెన్ నెవర్ ఎవర్ ట్రస్ట్ పీపుల్ ఈవెన్ విత్ ఇన్ యువర్ సర్కిల్ ఆల్సో. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాయి. డీప్ ఫేక్ అని, క్లోనింగ్ వాయిస్ అని, లేదా ఏజ్ రిగ్రెషన్, ప్రోగ్రెషన్ అని చెప్పి మనం చాలా టూల్స్ చూస్తున్నాము. సో మీ కిడ్స్ పిక్చర్స్ ఈరోజు మీరు పోస్ట్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయో, ఎలా వెళ్తాయో ఎవ్వరికీ తెలీదు. ఎలాంటి సైట్లలోకి వెళ్తాయో కూడా నేను మీకు చెప్పలేను అసలు. అండ్ నాట్ జస్ట్ దట్, చాలామంది పేరెంట్స్ స్కూల్స్కి వెళ్తూ వెకేషన్కి వెళ్తూ పెడతారు. వెకేషన్ అయిపోయాక కూడా అసలు పెట్టకండి మీరు. ఎందుకు అంటే చాలామంది ఈ పిక్చర్స్లో ఏదో ఒక హింట్ పట్టుకొని ట్రాక్ చేసి దే కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ వేర్ యువర్ చైల్డ్ ఈస్ గోయింగ్ ఆర్ వాట్ దట్ చైల్డ్ ఈస్ డూయింగ్. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. మీరే మీ పిల్లల లొకేషన్ని రివీల్ చేసిన వాళ్ళు అవుతారు. ఎస్పెషల్లీ యూనిఫామ్లో పెట్టడము, స్కూల్స్ దగ్గర పెట్టడము. ఈ స్కూల్స్ దగ్గర పెట్టడంలో ఇంకో డేంజర్ ఏంటి అంటే మీ పిల్లలే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా మీరు వీడియోస్లో పెడతారు. ఇది చాలామంది పేరెంట్స్ చేస్తారు. స్కూల్ యాన్యువల్ ఫంక్షన్స్లో లేదా స్కూల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నామని పెడతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే స్కూల్ వెబ్సైట్ చూసేది 100 మంది అయితే దాని త్రూ మీ వీడియోస్ చూసేది ఇంకొక 1,00,000 మంది అవుతారు. దీనివల్ల మీరు మీ పిల్లల్నే కాదు వేరే వాళ్ళని కూడా రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు ఆ మిగతా పేరెంట్స్ని కన్సెంట్ తీసుకున్నారా, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా? ఇంపార్టెంట్లీ మీరు మీ పిల్లల వీడియోస్ ఈరోజు పెడతారు, కానీ తర్వాత అది ట్రెండింగ్ ఉండదు, ఫన్ ఉండదు. బట్ ఇమాజిన్ వెన్ దే గో టు కాలేజ్ ఆర్ వెన్ దే గ్రో అప్, దీస్ ఇమేజెస్ ఆర్ హాంటింగ్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. అది ఇంకా బాధాకరం. సో పిల్లల వీడియోస్ని, ఫొటోస్ని మీరు ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు వచ్చేవి 10 లైకులు, 100 లైకులు, కానీ వాటి కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరం. మీ పిల్లల జీవితాలతో ఆడుకోకండి ప్లీజ్.